బిర్యానీ కోసం అంతా ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. బిర్యానీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, దాంతోపాటు బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకులు కూడా కావాలి, యాలకలు. బిర్యానీ బయట చేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే గ్యాస్ మీద ఇంత డబ్బర్ పట్టదు కాబట్టి ఈ ఆయిల్ వేసాము. ఆయిల్ వేడైన తర్వాత మనము ఇక్కడ ఇంతకుముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 వేద్దాము. బిర్యానీ మసాలాలు వేద్దాం ఫస్ట్. అవి మంచిగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసాం కదా, ఆ ఆనియన్స్ని ఇందులో వేసేసుకుంటాము. ఆనియన్స్ వేసిన తర్వాత ఇద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్స్ అనేది ఇందులో వేసేసుకుందాం. ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా వేయించుకుందాము. అప్పుడే బిర్యానీలో అనేది టేస్ట్ వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి బిర్యానీలోకి, అప్పుడే అడుగు మాడు. అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకొని ఆ పచ్చిమిర్చి కూడా మంచిగా వేగేటట్టు మనం కలబెట్టుకుందాము. లేదంటే అవి కొన్ని ఏగుతాయి, కొన్ని ఏగా కాబట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 minutes అట్లనే వదిలేద్దాం దాన్ని. అప్పుడు మంచిగా ప్లేట్ మూసి పెట్టేసి అప్పుడు మంచిగా ఏగిపోతాయి. ఆ ఏగిన దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ మనము తీసుకున్నాం కదా ఆకులు, పుదీనా, కొత్తిమీర, అవి కూడా వేసేద్దాము. పుదీనా, కొత్తిమీర వేసేద్దాం. వేసిన తర్వాత వాటిని కడిగేయడం వల్ల కొన్ని వాటర్ ఉండడం వల్ల ఆ వాటర్ అలా కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే మంచిగా మనము మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసిన తర్వాత ఆకు కూడా మంచిగా కొంచెం ఏగాలి ఫ్రెండ్స్, లేదంటే పచ్చి పచ్చిగానే ఉంటుంది కదా. ఏగిన తర్వాత అందులో మనం ఇప్పుడు టమోటాలు కూడా మనం ఆల్రెడీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అవి కూడా తీసుకొని వేసేసుకుందాము. టమోటాలు కూడా వేసేద్దాము. ఆ టమోటాలు వేసేసిన తర్వాత టమోటాలు అనేవి చాలా అంటే చాలా మెత్తగా అయిపోవాలి ఫ్రెండ్స్ బిర్యానీలోకి, అప్పుడే మంచిగా టేస్ట్ అనేది పడుతుంది. ఇప్పుడైతే కొద్దిసేపు మనం ఒక 2-3 minutes మంచిగా దాన్ని మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్ మూసిపెట్టే చాలు ఫ్రెండ్స్, ఆవిరికే టమోటాలు అనేవి త్వరగానే మగ్గిపోతాయి. ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం నెయ్యి అనేది వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆ నెయ్యి వేసిన తర్వాత మనం ఆల్రెడీ మసాలా తీసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత అయితే ఎక్కువ పడుతుందో అంత టేస్ట్ అని వస్తుంది. అల్లం ఎక్కువ పడాల్సిన అవసరం, తెల్లగడ్డలు పడితే బాగుంటుంది ఫ్రెండ్స్. అలానే మనము కారం కొంచెం లైట్గా, ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కారం ఏమో అంత ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా మనకు పచ్చి స్మెల్ అనేది లేకుండా పోయేంత వరకు మంచిగా వేయించుకుందాం. లేదంటే కింద మంట ఎక్కువ ఉండడం వల్ల అది కింద అడుగును మారుతారు కాబట్టి మనం అట్లా కలబెట్టుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ధనియాల పొడి కొంచెం, కారపొడి కొంచెం వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కానీ మనం మిక్స్ చేసుకోకుండా ఉంటే అది అడుగును వచ్చేసి అట్లనే అంటకపోతుంది. అప్పుడు మనకు మాడితే అసలు టేస్ట్ అనేది ఉండదు ఫ్రెండ్స్. బిర్యానీ మాడుకున్నానే మనము మంచిగా చేసుకోవాలి. అదో వాటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ఆల్రెడీ చెప్పాం కదా 1 glassకి 2 glass వాటర్ పోయాలి అని చెప్పి, మేము 1 glassకి 2 glasses వాటర్ వేసిన తర్వాత మంచిగా ఆ వాటర్ కూడా మరగాలి. ఇప్పుడైతే మనం వాటర్ తీసుకుందాం ఫ్రెండ్స్. మనం ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో అదే గిన్నెతో 1/2 అనేది ఇప్పుడు కొంచెం మసాలాలు, బిర్యానీ మసాలా, అట్లనే కొంచెం గరం మసాలా వేసుకుందాము. వేసుకొని అది కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకుందాం ఫ్రెండ్స్. మేము బియ్యాన్ని ఇదే గిన్నెతో తీసుకున్నాం కాబట్టి అదే గిన్నెతో 1కి 2 నీళ్ళు పోసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే నీళ్ళు పోసేసుకుంటాం. ప్లేట్ మూసి పెట్టుకుందాము మరగాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నీళ్ళు మరుగుతున్నాయి కదా, అందులో బియ్యం వేసేసుకుందాం. బియ్యం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ మూసి పెట్టుకొని మనం తగినంత మంట పెట్టుకొని ఆ బియ్యం ఉడికేటట్లు చూసుకుందాం. ఉడికిన తర్వాత రైస్. ఇదిగోండి ఫ్రెండ్స్, బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, టుడే చికెన్ తెచ్చుకున్నాం, సండే కాబట్టి మనం ఈ చికెన్ని మంచిగా క్లీన్ చేసుకుంటాము వాటర్ వేసి. ఎందుకంటే షాప్లో కొట్టిస్తారు, ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, మనం ఇంటికాడైతే మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఈ చికెన్లో వాటర్ వేసి మంచిగా క్లీన్ చేసుకొని కొంచెం కొంచెంగా తీసి పక్కన పెట్టుకుందాం. క్లీన్ చేసుకున్నట్లు ఈ చికెన్ మొత్తాన్ని మనం డివైడ్ చేసుకొని
ఈ చికెన్ని డివైడ్ చేసుకొని హాఫ్ కర్రీ గాను హాఫ్ ఫ్రై గాను చేసుకుందాము. ఎందుకంటే ఇక్కడ ఫ్రై ఎక్కువగా తింటారు, పిల్లలు కూడా అందరూ మంచిగా తింటారు కాబట్టి ఫ్రైయే కొంచెం ఎక్కువ చేద్దాం. కర్రీ అనేది జస్ట్ బిర్యానీలోకి మాత్రం వేసుకొని తింటారు కాబట్టి కొంచెం తక్కువ చేస్తున్నాం. ఫస్ట్ అయితే డబ్బర్ పెట్టుకొని ఆ డబ్బర్లో ఆయిల్ అనేది వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక అందులో లవంగాలు, చెక్క అనేది ఫస్ట్గా మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా తీసుకొని వేసేసుకున్నాము. అవి వేసుకొని మంచిగా వేయించుకున్నాము. ఆల్రెడీ తెలుసు కదా బ్రౌన్ కలర్లో రావాలి ఆనియన్స్ అనేవి. మిర్చి కూడా మంచిగా వేగిపోతుంది. అది మంచిగా మనం మిక్స్ చేసుకొని ఒక 2 minutes అట్లే మనం ప్లేట్ మిక్స్ పెట్టుకున్నాము. దాని తర్వాత ఇంకా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకున్నాము. పచ్చిమిర్చి అవి వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఆ టమాటాలను కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయేటట్లు చూసుకున్నాము. ప్లేట్ మూసి పెట్టేస్తే అవే మగ్గిపోతాయి టమాటాలు. ఈ 3 మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని కొద్దిగా ఈ మనం కర్రీ చేసుకున్నాం కదా ఆ డబ్బాలో అనేది వేసుకుందాము. ఎందుకంటే ఒకటేసారి వేయలేము కాబట్టి, కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెంగా మనం అందులో వేసేసుకుందాము. చికెన్ని ఎక్కువగా కలబెట్టకూడదండి, కలబెడితే అది చాలా మెత్తగా అనేది అయిపోతుంది. అంతా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలబెట్టుకున్నాము. దాని తర్వాత ఇందులో మంచిగా తగినంత ఉప్పు, పసుపు అనేది వేసుకుందాం. ఇప్పుడైతే మనం ఉప్పు వేసుకుందాం. పసుపు, ఉప్పు 2 వేసాం కదా, మంచిగా అయితే మిక్స్ చేసుకుందాము. ఆ పసుపు, ఉప్పు అనేది మంచిగా పట్టి ఊరితేనే అండి ముక్కలు బాగుంటాయి తినడానికి. దీంట్లో నీళ్ళు ఊరేంత వరకు అట్లే పెడదాం. సేపు ప్లేట్ మూసిపెట్టి అలానే పెడదాం. తర్వాత దాంట్లో కారపొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసేద్దాం. ఆ కారపొడి అనేది అంతా ముక్కలకు పట్టేసేసిన తర్వాత మంచిగా పట్టేసేలా మిక్స్ చేసుకుని దాని తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఆ ధనియాల పొడిని కూడా అలానే మంచిగా మిక్స్ చేసుకుందాము. ఎందుకంటే ముక్కకి మసాలా అనేది పడితేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఆ ముక్కలకి మసాలా అనేది బాగా పట్టేంత వరకు గరిటెతో అంతా మంచిగా మిక్స్ చేసుకుందాం. మరి మిక్స్ అంటే ఊరికే కలబెట్టేసేయకూడదండి. చికెన్ ముక్కలు అనేవి చాలా మెత్తగా ఎట్లంటే అట్లా అయిపోతాయి. ముక్కగానే ఉండాలి అంటే ఏదో లైట్గా కలబెట్టినట్టు అట్లా మిక్స్ చేయాలంతే. దాని తర్వాత కొన్ని వాటర్ వేసుకుందాము. ఆల్రెడీ ముక్కలకు అన్నిటికీ కలిసిపోయింది. ఒక 2 minutes అట్లానే పెట్టేద్దాము. 2 minutes పెట్టిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. ఇందులో వాటర్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. ఎందుకంటే ముక్కలు ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేద్దాం. మనకు కర్రీ అనేది నీళ్ళకి కావాలంటే కొన్ని ఎక్కువగా వేసుకోండి. చిక్కగా కావాలి అనేటిగా ఉంటే వేసుకున్న నీటిని కొంచెం మరిగేంత వరకు అట్లానే పెట్టేద్దాం. మనం ఇప్పుడైతే ప్లేట్ మూసి పెట్టేద్దాము. ఒక 10 minutes అట్లానే ఉంటే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ప్లేట్ మూసి పెడితే భిన్న మంచిగా ఉడుకుతాయి అని అర్థము. ప్లేట్ తీసేసాయి. ఇప్పుడైతే మనం ప్లేట్ మూసి పెట్టుకుందాం. ముక్కలు అయితే చాలా బాగుందండి. లాస్ట్లో టేస్ట్ కోసం కొంచెం గరం మసాలా మిక్స్ చేద్దాం. ప్లేట్ మూసి పెట్టేసుకుందాం. చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. నాకు జ్యూసీగా కావాలి కాబట్టి ఇలా చేసుకుందాం. అలాగే మనం ఫ్రై కూడా చేసుకుందాం. ప్యాన్ పెట్టి దాంట్లో మనం కడుగుకున్నాం కదా ఆ చికెన్ అనేది ఆ ప్యాన్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇందులో ఉప్పు, పసుపు, అలానే కొంచెం కరివేపాకు వేసేసి అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని నీళ్లు ఊరేంత వరకు మనం ఆ ఫ్రైలో మనం నీళ్ళు ఊరిన తర్వాత కారపొడి వేసుకొని మంచిగా ఆ ఫ్రైని మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే ముక్కలకి మంచిగా స్పైసీనెస్ పడితేనే బాగుంటాయి. ఇక్కడ అందరూ కూడా కారం బాగా తింటారు కాబట్టి కొంచెం ఎక్కువగానే స్పైసీగానే చేస్తారు. బాగా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇక్కడ చూడండి నీళ్ళు మంచిగా ఊరుతున్నాయి కదా, దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పడితేనే అండి ఏ కూరలకైనా బాగా టేస్ట్ అనేది వస్తుంది. మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఫైనల్గా ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోయింది.